ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కమ్మేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నీలి సునామీ. నా ప్రజలు ఈ దేశానికి కాబోయే పాలకులు అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలను నిజం చేయడం కోసం తన జీవితాన్నే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏనుగు నీలి జెండా ఉద్యమానికి అంకితం చేసిన బాంసెఫ్, DS4, బహుజన్ సమాజ్ పార్టీల వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంచీరామ్ గారి వర్ధంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాంచీరామ్ ఎకో పార్క్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి లక్షలాది మంది బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా హాజరవడం జరిగింది. ఈ సమావేశాన్ని చెడగొట్టడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 8 రైళ్లను రద్దు చేయడం జరిగింది. 10కు పైగా రైళ్ల యొక్క సమయాలను మార్పులేయడం జరిగింది. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం, కాంచీరామ్ గారి పోరాట పట్టుమను నరాల్లో నింపుకున్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తల కమిట్మెంట్ ను కనీసం కదిలించలేకపోయారు. కొన్ని లక్షల మంది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నీలి సునామీని సృష్టించడం జరిగింది. గెలుపైనా ఓటమైనా కూడా ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏనుగు నీలి జెండాను భుజాన ధరిస్తే గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, కట్టె కాలే వరకు ఈ జెండానే మోస్తామని నిరూపించిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జైభీంలు. ఈ యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నీలి సునామీని చూస్తుంటే అతి తక్కువ కాలంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనుగు ఆక్రమించుకోబోతుందేమో అనిపిస్తుంది. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా మందిచ్చి, బిర్యానీలిచ్చి, మీటింగ్ వెళ్లడానికి వాహనాలు ఏర్పాటు చేసి జనాల్ని తరలిస్తే కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మిషనరీ ఐడియాలజీ ద్వారా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తల పయనాన్ని నిర్వహిస్తుంది. బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలను తయారు చేస్తుంది. జై భీమ్, జై BSP.